బ్రేకింగ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రయోగాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రయోగాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక అమెరికాతో దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిపణి పరీక్షకు పూనుకుంది. ఉత్తర కొరియా కవింపులకు పాల్పడుతోంది. వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ బల ప్రదర్శనకు దిగింది. ఇవాళ ఏకంగా 10 క్షిపణులను ఒకేసారి ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఇక ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణులు సుమారు 340 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ సలాం. ఇక నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గత 14 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ లక్ష్యంగా ఇప్పటికే దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అయితే అధ్యక్షుడు ఉన్నాడో కిమ్ సైతము ఎప్పటికప్పుడు ఈ యుద్ధ వాతావరణం పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా అమెరికా, దక్షిణ కొరియా ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఇటీవల సైనిక విన్యాసాలు జరుపుతున్నాయి. అయితే ఈ సైనిక విన్యాసాలకు సంబంధించి ఎన్నో జరుపుతున్నటువంటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అమెరికా, దక్షిణ కొరియా రెండు దేశాలు ఏకమై నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాల పట్ల ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్రస్తుతము తన సైనిక శక్తిని కూడా సరిచూసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశారని మనం చెప్పవచ్చు. అంటే ప్రధానంగా అమెరికా, దక్షిణ కొరియా రెండు చేసేటటువంటి సైనిక విన్యాసాలు తమపై దాడికి పాల్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తమ సైనిక శక్తిని కూడా చాటి చెప్పాలనేటటువంటి కోణంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ కూడా ఏకంగా ఒకటేసారి 10 క్షిపణులను ప్రయోగించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడం, అయితే దీనితో ఈ ప్రయోగించినటువంటి విషయాన్ని జపాన్ కూడా జపాన్ కూడా ఇది వాస్తవమే, ఇలా ఉత్తర కొరియా నుండి 10 క్షిపణులను ప్రయోగించారని చెప్పేసి ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే అమెరికా, దక్షిణ కొరియాలు సైనిక విన్యాసాల పట్ల ఉత్తర కొరియా ముందుగానే అలర్ట్ అయిందని మనం చెప్పవచ్చు. అయితే ఉత్తర కొరియా అధినేత కిమ్ యొక్క అతని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే లేదా అణ్వాయుధాలను కానివ్వండి, లేకపోతే ఇతర క్షిపణుల ప్రయోగాలను కానివ్వండి, ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రయోగించేటటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే కిమ్ అనేది ఒక స్పెషల్ ఇమేజ్ అనేది ఉంటుంది. అయితే అతనితో యుద్ధానికి కూడా వెనకాడేందుకు పెద్ద దేశాలు సైతం వెనకాడుతుంటాయి. దేశం చిన్నదే అయినప్పటికీ ఉత్తర కొరియా అయితే కిమ్ ఏదైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తారనేటటువంటి ఆందోళన అనేది అన్ని దేశాలకు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, అమెరికా నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలను, తన సైనిక శక్తిని గమనించినటువంటి ఉత్తర కొరియా తమ దేశంపై ఏదైనా దాడి చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారా అనేటటువంటి కోణంలో ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా ఒకటేసారి 10 క్షిపణులను ప్రయోగించినట్టు మనం చెప్పవచ్చు. అయితే దీన్ని ఇప్పటికే జపాన్ తో పాటు దక్షిణ కొరియా సైన్యం సైతం దీన్ని నిర్ధారించాయి. అయితే ఏదేమైనప్పటికీ ఉత్తర కొరియా ప్రయోగించినటువంటి క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనేది ఇప్పటికి మనము పూర్తి స్థాయిలో జపాన్ అయితే తెలపలేదు. కానీ వాస్తవంగా చెప్పాలని అయితే ఖచ్చితంగా సముద్ర ప్రాంతం వెలుపల పడ్డాయి అని చెప్పేసి ఇప్పటికే జపాన్ తెలపడం జరిగింది. ఓకే సలాం. అయితే ఇక మనం చూస్తే ఓకే సలాం, కంటిన్యూ. ఇప్పటికి మనం చూస్తే కిమ్ యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కిమ్ ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా అణ్వాయుధాలతో పాటు అదేవిధంగా దూర క్షిపణులు అంటే ఏకంగా అమెరికాపై
అంటే అమెరికాపై ఏకంగా దాడికి పాల్పడేటటువంటి క్షిపణులు సైతం తన వద్ద ఉన్నాయని పలుమార్లు ఇప్పటికే కిమ్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉత్తర కొరియా దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థపై కిమ్ ఎప్పటికీ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తన అణ్వాయుధాలతో పాటు రక్షణ వ్యవస్థను పూర్తి స్థాయికి క్రమబద్ధీకరించి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దక్షిణ కొరియా అమెరికా నిర్వహించినటువంటి సైనిక విన్యాసాల పట్ల ఎలాగైనా సరే తమ దేశం పైకి ఏమన్నా దాడులు జరిగేటటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాలు సంయుక్తంగా దాడికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో కిమ్ కూడా ఉత్తర కొరియా లక్ష్యంగా ఏమైనా దాడులు జరుగుతాయా అనేటటువంటి కోణంలో ఇప్పటికే 10 క్షిపణులను ఒకసారిగా ప్రయోగించడంతో మిగిలిన దేశాలు అంటే దక్షిణ కొరియాతో పాటు జపాన్ ఇతర దేశాలు కూడా అలర్ట్ అయ్యాయని మనం చెప్పవచ్చు. ఓకే సలాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పుడు ఉత్తర కొరియా కూడా ఇలాంటి క్షిపణి ప్రయోగం చేయడం ఆసియా ప్రాంత భద్రతపై కూడా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందో? ఒకవేళ చూపిస్తే ఎలాంటి ప్రభావం చూపొచ్చు? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మనకు అంటే ఇవి రెండు వచ్చేసి ఇరాన్ అణ్వాయుధాలను బలపరుచుకుంటున్నటువంటి కోణంలో ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాలు ఇరాన్ పై దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ యొక్క ప్రభావం అన్ని దేశాలపై కనిపిస్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఆసియాలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు అనేది ఈ ప్రపంచ రాజకీయాల్లో కాస్త అనిశ్చితి వాతావరణాన్ని సృష్టిస్తాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఘటనలు కానివ్వండి, అదేవిధంగా అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేయడం, అదేవిధంగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం, ఇవన్నీ కాస్త ఆందోళనకు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తమ సైనిక బలాన్ని చాటి చెప్పేందుకు నిర్వహించాయని మనం అనుకుంటే ఉత్తర కొరియా కూడా ఏకంగా ప్రస్తుతం క్షిపణి పరీక్ష కలిగిస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అంటే ఏదైనా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా అని భావించేటటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద దేశాలు అంటే ఏదైతే అమెరికాతో పాటు నేరుగా ఇంకొక పెద్ద దేశం ఏదైతే పోటీ పడేటటువంటి అవకాశం ఇక్కడ లేదు. కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఘర్షణ అనేది ఎప్పటి నుంచో జరిగేది. అదేవిధంగా ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు ఉన్నటువంటి శత్రుత్వం ఈనాటి కాదు, ఎన్నో ఏళ్లుగా శత్రుత్వం అనేది అలాగే కొనసాగుతుంది. కానీ ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణాన్ని ఏ దేశం కానీ కోరుకోదని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం ఇటీవల మనం చూడవచ్చు సోషల్ మీడియాలో కూడా కిమ్ ను రంగంలోకి దింపడినట్టు నెటిజన్స్ కొంత కాస్త కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అదే కిమ్ అని అంటే కిమ్ కు ఒక ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే నా దగ్గర బటన్ ఉంది నేను నొక్కేస్తానంటూ పలుమార్లు కిమ్ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. దీనితో అలాంటి యుద్ధ వాతావరణం పరిస్థితి రాదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అమెరికా దక్షిణ కొరియాలు కేవలం సైనిక విన్యాసాలలో భాగమే చేసినటువంటి ఇది ఒక ప్రదర్శనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర కొరియా మాత్రం ముందుగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ముందుగానే జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 10 క్షిపణులను ప్రయోగించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే రైట్ సలాం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.